గ్రంథాలు. వీటిని హిందూ మతానికి మూలాధారాలుగా పరిగణిస్తారు. వేద అనే పదం జ్ఞానం అనే అర్థాన్నిచ్చే సంస్కృత పదం నుండి వచ్చింది. వేదాలు 4 ప్రధాన సంహితలుగా విభజించబడ్డాయి: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం మరియు అథర్వణ వేదం. ప్రతి సంహితలో మంత్రాలు, శ్లోకాలు, ప్రార్థనలు మరియు సూక్తులు ఉంటాయి. వేదాల యొక్క ప్రధాన లక్షణాలు: పురాతనమైనవి. వేదాలు ప్రపంచంలోని పురాతన గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడతాయి. వీటిని క్రీపు 1500 మరియు 500 మధ్యకాలంలో రచించబడ్డాయని నమ్ముతారు. పవిత్రమైనవి. వేదాలు హిందూమతంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలుగా పరిగణించబడతాయి. వీటిని దేవునిచే వెల్లడించబడ్డాయని నమ్ముతారు. జ్ఞాన సంపద. వేదాలు హిందూమతం, తత్వశాస్త్రం, సాహిత్యం, సంగీతం మరియు ఖగోళశాస్త్రం వంటి అనేక విషయాలపై జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. మంత్రాలు మరియు శ్లోకాలు. వేదాలలో దేవతలను స్తుతించే మంత్రాలు మరియు శ్లోకాలు ఉన్నాయి. వీటిని యజ్ఞాలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. యజ్ఞాల ప్రాముఖ్యత. వేదాలు యజ్ఞాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. యజ్ఞాలు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి ఆశీర్వాదాలు పొందడానికి నిర్వహిస్తారు. తత్వశాస్త్రం. వేదాలు బ్రహ్మం, ఆత్మ మరియు మోక్షం వంటి అనేక తాత్విక అంశాల గురించి చర్చిస్తాయి. సామాజిక మరియు సాంస్కృతిక సమాచారం. వేదాలు ఆనాటి సమాజం, సంస్కృతి మరియు జీవన విధానం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. వేదాలు హిందూ మతానికి మూలాధారంగా పరిగణించబడతాయి మరియు నేటికీ హిందువులచే అధ్యయనం చేయబడతాయి మరియు గౌరవించబడతాయి.